హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో ఒక ప్లేన్ మిర్రర్ లో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూసాం కదా. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అండ్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఈ రోజు వీడియోలో వాటి గురించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ అనే మిర్రర్ తీసుకున్నట్లయితే ఈ మిర్రర్ అనేది ఈ డైరెక్షన్ లో 5 మీటర్/సెకండ్ స్పీడ్ తో వెళ్తూ ఉంది. ఆ డైరెక్షన్ లో వెళ్తూ ఉంది. ఎలా వెళ్తుంది? హారిజాంటల్ ఉంది కదా, ఈ హారిజాంటల్ తోటి 37 degrees యాంగిల్ చేస్తూ వెళ్తుంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ కూడా 10 మీటర్/సెకండ్ వెలాసిటీతో ఇలా వెళ్తూ ఉంది. ఎలా వెళ్తుంది? హారిజాంటల్ తోటి ఇక్కడ హారిజాంటల్ లైన్ తోటి 60 degrees యాంగిల్ చేస్తూ వెళ్తుంది. ఇప్పుడు ఇందులో ఏమడిగారు? వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలుసు ఇక్కడ? సో వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అలాంగ్ విత్ ఎక్స్ యాక్సిస్ ఐ క్యాప్ అంటే ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ లో ప్లస్ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అలాంగ్ వై యాక్సిస్ అంటే జే క్యాప్. ఇక్కడ ఐ క్యాప్ జే క్యాప్, ఎక్స్ యాక్సిస్ అంటే ఐ క్యాప్, వై యాక్సిస్ అంటే జే క్యాప్. సో అలాంగ్ వై యాక్సిస్ రిలేటివ్ వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ డయాగ్రామ్ ని మనం డివైడ్ చేయాలి. ఎలా డివైడ్ చేయాలి? సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అలాంగ్ వై యాక్సిస్, సో వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ కి ఈక్వల్ అవుతుంది. సో వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ అలాంగ్ వై యాక్సిస్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అలాంగ్ వై యాక్సిస్ వై డైరెక్షన్. సో మనం వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అలాంగ్ వై డైరెక్షన్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అలాంగ్ వై డైరెక్షన్. ఇక్కడ మనం వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అలాంగ్ వై డైరెక్షన్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? సో ఇక్కడ మనకి 10 sin 60 ఉంటుంది కదా, అంటే 10 meters, ఇక్కడ 10 meter/second 10 sin 60. సో ఎక్స్ యాక్సిస్ sin 60 ఇంటూ ఇక్కడ వై అంటే అలాంగ్ వై డైరెక్షన్ కాబట్టి ఇక్కడ జే క్యాప్ అని రాస్తాం. సో sin 60 జే క్యాప్. సో 10 ఇంటూ sin 60 అంటే మనకు √3/2 అని తెలుసు, ఇంటూ జే క్యాప్. సో 2 దీనిలో 5 times 5√3 జే క్యాప్. ఇక్కడ జే క్యాప్ అంటే ఏంటి? అలాంగ్ వై డైరెక్షన్. వై డైరెక్షన్ అయిపోయింది. వై డైరెక్షన్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ మిర్రర్ తో పని లేదు మనకి, ఎందుకంటే వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ అవుతుంది కాబట్టి. ఓకే స్టూడెంట్స్, మనం నెక్స్ట్ ఇక్కడ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో ఇక్కడ మనం తీసుకున్నట్లయితే దీని సైన్ 37 degrees అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమవుతుంది? 5 cos 37 degrees అవుతుంది కదా. సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్ ఈక్వల్ టు మైనస్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మిర్రర్. మనం కైనమాటిక్స్ లో ఒక ఫార్ములా యూజ్ చేస్తే వెలాసిటీ ఆఫ్ ఇమేజ్ బార్ పెట్టాలి, బార్ కంపల్సరీ,